అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నేను కూడా ఇప్పుడే కొంచెం తీరికైందండి. పరాభవ నామ సంవత్సరం అనగానే ఏదో పరాభవాలు, అవమానాలు, ఘోరాలు ఏవేవో జరిగిపోతూ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరండి. అంతే 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు అనమాట. అయితే మీతో ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోదలుచుకున్నానంటే, పరాభవనామ సంవత్సరం వచ్చేసింది, ఏదో అయిపోతుందని చాలామంది భయపడిపోతున్నారు కూడా. పెట్టేవాళ్ళు కూడా అలాగే భయపడుతున్నారు. అయితే నిన్న ఒక పెద్దావిడ కలిశారండి. ఒక గుడికి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆంటీ కలిశారనమాట. పరాభవనామ సంవత్సరం ఏదో ముచ్చట్లు పెట్టుకున్నారు అక్కడ కొంతమంది. మనం ఎక్కడికి వెళ్ళినా ముచ్చట్లు పెడతాం కదా. అప్పుడు ఒక పెద్ద ఆవిడండి, ఆంటీ పేరు పార్వతి ఇట. ఆవిడ వీడియో చేస్తాను ఆంటీ అంటే వినలేదు, ఆవిడ ఒప్పుకోలేదన్నమాట. అయితే ఆ పెద్ద ఆవిడ ఏం చెప్పారంటే, అమ్మ ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు, నా పేరు పార్వతి, నీ పేరు ఏమిటి అని అడిగితే లక్ష్మి అని చెప్పాను. లక్ష్మి నీ పేరు, నా పేరు పార్వతి, ఆవిడ పేరు సుజాత, ఆవిడ పేరు సుమిత్ర, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయమ్మా మనుషులకు ఉన్నట్టే. సంవత్సరాలకు కూడా 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం అయిపోయింది. దానికి ముందు క్రోధి సంవత్సరం వచ్చింది. క్రోధి నామ సంవత్సరం ఏమిటో భయపడిపోయారు అప్పుడు అందరూ. అలా ఏమీ జరగలేదు కదా. ఇప్పుడు విశ్వావస అయిపోయింది, తర్వాత పరాభవం వచ్చింది, దీని తర్వాత ప్లవంగా వస్తుంది. అట్లా వస్తూ పోతుంటాయి. ఆదివారం వెళ్ళిపోతే సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది. అలాగే సంవత్సరాలు కూడా గడుస్తూ ఉంటాయి తప్ప దానిలో ఏవేవో జరిగిపోతాయని భయపడాల్సిన అవసరం లేదండి. ఏమిటో రాజపూజ్యాలని, అవమానాలని ఉంటాయి, కరెక్టే. ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం. ఒక నక్షత్రానికి కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా జరుగుతుందని లేదు అని ఆవిడ అందరికీ చెప్తుంటే, నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళను అనమాట. తీసుకెళ్ళే అలవాటు లేదు. అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి తీసుకెళ్తా, ఒక్కొక్కసారి తీసుకెళ్ళను. అప్పుడు నేను ఆవిడది తీసుకోలేకపోయాను. మా వారదానిలో తీస్తానంటే కూడా ఆవిడ ఒప్పుకోలేదనమాట. ఆవిడ చెప్పిన విషయాలు నాకు చాలా బాగా నచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. పరాభవ నామ సంవత్సరం అంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఆది దంపతుల పేర్లు ఇమిడి ఉన్న సంవత్సరం అని చెప్పి కొత్త అర్థం చెప్పారండి ఆవిడ. అసలు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. పరా అంటే పరాభటారిక మహాత్రిపుర సుందరి అమ్మవారు, భవుడు అంటే శివుడు, పరాభవ ఇద్దరు పేర్లు కలిసిన సంవత్సరం అమ్మ, భయపడాల్సిన అవసరం లేదు. అవమానాలని, వ్యయాలని, అనారోగ్యాలని అన్ని ముచ్చట్లు చెప్తూ ఉన్నారు అందరూ కూడా వీడియోస్లో. అలా ఏమీ జరగదు, అందరూ చల్లగా ఉంటారు. ముందు మనం ఏదైనా ఒక మాటని పదే అంటూ ఉంటే అదే నెగిటివ్ అయిపోతుందన్నమాట. పరాభవం అని ఏదో జరిగిపోతుందని నెగిటివ్గా మాట్లాడుకుంటే నెగిటివే జరుగుతుంది. అలా కాకుండా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి అమ్మవారు, శివుడు ఇద్దరూ కలిసిన సంవత్సరం చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటుంటే అంతా కూడా పాజిటివ్గా జరుగుతుందమ్మా అని చెప్పి ఆవిడ చెప్పడంతో అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని వచ్చి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏ మాట అయినా సరే 10 సార్లు జపిస్తే అది మంత్రం అవుతుంది. అందుకని చెడు అనుకోవటం ఎందుకు, నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటారు. యద్భావం తద్భవతి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదమ్మా అని ఆవిడ చెప్పడంతో ఇవంతా కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ఈరోజు పొద్దునుంచి ఒక వ్లాగ్ లాగా తీసి ఇంట్లో నేను చేసుకున్నవన్నీ ఈ విషయం అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. జ్యోతిష శాస్త్రవేత్తలు అన్ని అంచనాలు వేసి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది పడతారు జనాలు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి, అంటే అన్నీ జరుగుతాయా 100% అందరికీ అంటే అందరికీ ఒకే రకంగా ఏమీ జరగదండి. ఒకవేళ జరుగుతుందేమో అన్న భయం ఉన్న వాళ్ళు ఏం చేయాలి, రోజు అన్ని రాసుల వాళ్ళు కూడా వీలున్నప్పుడల్లా దగ్గరలోని గుళ్ళకు వెళ్ళటం, పూజలు చేయించుకోవటం, ప్రదక్షిణాలు చేయటం, మన చుట్టూ ఉన్న పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయటం, వీలున్నప్పుడల్లా గోసేవలు చేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తే ఏ గృహ దోషాలు, ఏ నక్షత్ర దోషాలు ఏమీ చేయలేవండి. అవన్నీ కూడా చక్కగా శాంతపడి హాయిగా సంతోషంగా ఉంటాం అన్నమాట మనందరం కూడా. పంచాంగం రాసిన పెద్దలందరూ కూడా ఎవరెవరి నక్షత్రాలకైతే బాగాలేదు అని చెప్పారో వాళ్ళు ఆయా నక్షత్రాల వాళ్ళు చక్కగా ఇట్లా మనం చెప్పుకున్నాం కదా, గుళ్ళకు వెళ్ళటం, పూజలు చేయించుకోవటం, ప్రదక్షిణాలు చేయటం, గోసేవలు చేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తే ఆ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఆ గ్రహశాంతులు జరుగుతాయండి. ఇంతకు మించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందరూ కూడా నా సబ్స్క్రైబర్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చక్కగా హాయిగా ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా ఆనందంగా గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మాకు ఉగాది రోజున ప్రతి సంవత్సరం కూడా మా సత్యసాయి సేవా సమితిలో ఏఎస్-రావు నగర్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చక్కగా వాటర్ క్యాంప్ స్టార్ట్ చేస్తారండి, చలివేంద్రం. ఈరోజు మొదలు పెడితే ఇంట్లో పూజ నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి రావటం జరిగిందండి. ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది.
సరే మమ్మీ. చెప్పు. అందరికీ కూడా మరి ఒకసారి పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.